హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనము కరోనా వైరస్ గురించి మాట్లాడుకుందాము. అయితే నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే నిన్నటి వరకు అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు, కానీ ఈరోజు మళ్ళీ నార్మల్గా అందరూ బయటికి రావడము, అంటే కూరగాయలకనో లేకపోతే గ్రాసరీస్ కోసమనో బయటికి వస్తున్నారు. సూపర్ మార్కెట్స్ ముందు, కూరగాయల మార్కెట్ల ముందు అందరూ క్యూలలో నిలబడడం కానీ, గుంపులుగా వెళ్ళడం కానీ, ఈ విధంగా చేయడం వల్ల మనము సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కుదరదు. అయితే కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది. సీఎం దగ్గర నుంచి కలెక్టర్స్, పోలీస్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనము పట్టించుకోవట్లేదు. అలాగే బయట తిరుగుతున్నారు, వినట్లేదు. ఈ విధంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అంటే మనిషికి మధ్య కనీసము ఇంకా 3 feet గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా బయటికి వెళ్ళడం వల్ల మనము ఈ వైరస్ని ఎవరికైతే ఉంటుందో తొందరగా స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇండ్లల్లోనే ఉండటానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మన కంట్రీ కరోనా వైరస్ స్ప్రెడ్ కావడంలో స్టేజ్ 2లో ఉంది. అంటే బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యే వైరస్ తప్పించి మనకి ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ కాలేదు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది 3rd స్టేజ్. ఒకవేళ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని అంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది, చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇండ్లల్లోనే ఉండండి, మీరు సేఫ్గా ఉండండి, పక్కన వాళ్ళను కూడా సేఫ్గా ఉంచడానికి ట్రై చేయాల్సిన టైం ఇది. కాబట్టి అందరము మన పేషెంట్స్తో ఉంటూ అందరినీ సేఫ్గా ఉంచడానికి ట్రై చేద్దాము. ఇది స్ప్రెడ్గా కాకుండా ఉండటానికి చూద్దాము. అయితే ఈ కరోనా వైరస్ అనేది 10 years బిలో వాళ్ళకి, 60 years అబోవ్ వాళ్ళకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవ్వటం అనేది ఉంటుంది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా పేషెంట్స్కి కూడా ఇది చాలా తొందరగా రావటం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళకుండా ఉండాలి, ఫుడ్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, బయటి ఫుడ్ తీసుకోవడం అనేది మానేయాలి. మనము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం వేడిగా తీసుకోవటానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇమ్యూనిటీ కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆరెంజెస్, పపాయ, పైనాపిల్, జామకాయలు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఇప్పుడు వాటర్ మిలన్ చాలా వరకు బయట దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్లో పాలకూర, మన ఆకుకూరలు చాలా తీసుకోండి. రెడ్ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. వీటి వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నట్స్లో వాల్నట్స్, ఆల్మండ్స్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా జింజర్, గార్లిక్ అనేది చాలా యూస్ చేయడానికి ట్రై చేయండి. వీటితో కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మనకి. ఇంకా వాటర్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము కోల్డ్ వాటర్ తీసుకోవటానికి ట్రై చేస్తుంటాము. అయితే ఈ కోల్డ్ వాటర్ కాకుండా వామ్ వాటర్ తీసుకోండి. ఇంకా వాటర్ని బాయిల్ చేసి ఆవిరి పట్టడం వల్ల కూడా మనకు ఏమైనా ఎలర్జీస్ అలాంటివి ఉన్నా కూడా పోతాయి. అయితే ఈ ఫుడ్ అనేది మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది తప్పించి కరోనా వైరస్ను రాకుండా మాత్రము చూడదు. అది అర్థం చేసుకోండి. మనకిప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు అందరూ ఈ కరోనా వైరస్కి మందు ఉంది అని చెప్పేసి, ఇది తింటే మీకు ఈ వైరస్ రాదు అని ఇలాంటివి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, కరోనా వైరస్కి మెడిసిన్ అనేది లేదు, ఇంకా వ్యాక్సినేషన్ అనేది రాలేదు. కాబట్టి ఇలాంటి న్యూస్ని మీరు నమ్మకండి, మోసపోకండి. ఓన్లీ మనం ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయటానికి చేయాల్సింది ఒకటే, మనము ఇంట్లో ఉండటం, బయటికి రాకుండా ఇంట్లో ఉండటం, సేఫ్గా ఉండటం.
చేతులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కడుక్కుంటూ ఉండటము, శానిటైజర్లు యూస్ చేసుకుంటూ ఉండటము, ఇలాంటివి తప్పించి మంచి ఫుడ్ అంటే ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు ఒకవేళ ఈ వైరస్ వచ్చినా కూడా మనం ఫైట్ బ్యాక్ చేసే ఇమ్యూనిటీ అనేది మనకు ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఇంట్లోనే జాగ్రత్తలు పాటించుకుంటూ మనం ఇంట్లో ఉండటం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్తే.